హలో నమస్తే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములు ఆక్రమించేశారు, అటవీ భూములు అనే విషయాన్ని అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయటపెట్టారు. హెలికాప్టర్‌లో వెళ్లి తన ఫోన్‌తో తాను స్వయంగా వీడియో తీస్తూ, తను వీడియో తీస్తున్న దాన్ని ఇంకో వ్యక్తితో వీడియో తీపిస్తూ, రేపు పొద్దున 11 గంటలకు దీన్ని చెప్తానని చెప్పి, ఓ పెద్ద తతంగంగా దాన్ని మీడియాకి విడుదల చేశారు. ఏం సాధించారాయన? ఏం సాధించదలుచుకున్నారు? ఏం సాధించటం కోసం ఆ వీడియో తీశారు? సినిమానా? రాజకీయమా? పరిపాలన? ఏం చెప్పదలుచుకున్నారు? దేనికోసం? ఒక అటవీ శాఖ మంత్రిగా అటవీ భూమిని ఎవరైనా ఒక వ్యక్తి ఆక్రమించుకున్నప్పుడు అధికారులను పంపించి సర్వే చేపించి ఫెన్సింగ్ ఏపించి ఇగో ఈ భూమిని ఆక్రమించారు అని ప్రజల ముందు పెట్టడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది విత్ డాక్యుమెంట్. హెలికాప్టర్‌లో వెళ్ళి పైనుంచి ఒక వీడియో తీసి ప్రజలకు వదిలేస్తే నువ్వు పని చేసినట్టా? ఏం చేస్తున్నారు? బ్లేమ్ గేమేనా? మీడియాకి మీడియాకి వీడియోలు రిలీజ్ చేస్తే అయిపోతుందా ముఖ్యమంత్రి పని? మంత్రి చేయాల్సింది అదేనా? ఎక్కడ భూమి ఆక్రమణ చేసింది అనే దానికి సంబంధించిన ఆధారాలు పైన హెలికాప్టర్‌లో పోయి తీయాలా? తీయొచ్చా అసలట్లా? నిబంధనలేనా? ఏం చేశారు మరి ఇంతకాలం? 15 నెలలుగా ఏం చేశారు? ఎందుకు ఆయన పైన కేసులు పెట్టట్లేదు? మీ అటవీ శాఖ అధికారులే కొంత భూమి ఆయనదుంది, కొంత ఆక్రమణకు గురైనట్టు ఆరోపణలు వచ్చాయని ఎందుకు చెప్తున్నారు? మీరేమో మొత్తం ఆక్రమణ అని ఎందుకు చెప్తున్నారు? సో, మీడియాకు మెటీరియల్ ఇవ్వడం కోసమే రాజకీయం చేస్తున్నారా? మీరు ఒక బ్లేమ్ గేమ్‌లో భాగంగా మీడియాకి కొన్ని వీడియోస్ ఇచ్చి, కొంత మెటీరియల్ ఇచ్చేసి, వాళ్ళేదో చేసేసారు ఇంక ఇదేనా? బాధ్యత కలిగిన మంత్రి చేసే పనా ఇది? గడిచిన 5 ఏళ్ళు ఒక బ్లేమ్ గేమ్ తోటి మీరు ముందుకొచ్చారు. వాలంటీర్ల గురించి, 30,000 మంది మహిళల అపహరణ గురించి, మిమ్మల్ని హత్య చేయడం కోసం పులివెందుల నుంచి వందల సంఖ్యలో గూండాలు మీ ర్యాలీలో తిరుగుతున్నారని చెప్పడం గురించి, ఏమైపోయారు ఆ గూండాల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? లడ్డూ గురించి, లడ్డూ కల్తీ గురించి, వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? వీటన్నిటి గురించి బ్లేమ్ గేమ్‌కి ఎందుకు పరిమితమయ్యారు? పవన్ కళ్యాణ్ పైనుంచి వీడియో తీశారు. ప ప పెద్దిరెడ్డి భాగోతం అంతా బయటపెట్టారు. ఏంటి భాగోతం బయటపెట్టింది? పెద్దిరెడ్డి కుటుంబం అది మా భూమి అని చెప్తోంది. పెద్దిరెడ్డి కుటుంబందే అందులో కొంత భూమి అని మీ అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మీరు వీడియో దేనికి తీసినట్టు మరి? అయినా మంత్రులెళ్లి ఎవరు ఎక్కడ అక్రమాలు చేశారో పైనుంచి వీడియో తీసి ప్రజలకు చెప్పడమేనా? ప్రతిపక్షంలో ఉన్నారా మీరు? అధికార పక్షంలో ఉన్నారా? పైగా మీరు కన్సర్న్ మంత్రి. సర్వే చేయించండి. ఎళ్లి చైరేసుకొని కూర్చోండి అక్కడ సర్వే జరుగుతున్న సందర్భంలో. ఎక్కడెక్కడ ఆక్రమించారో అధికారుల నివేదికను పట్టుకొని ఇదిగో ఇది నివేదిక. ఇక్కడ ఆక్రమించారు. ఇంతకాలం నుంచి భూమి వీళ్ళ ఆక్రమణలో ఉంది. నేను విడిపించాను అని చెప్పండి. కాస్త శాంటిటీ ఉంటుంది మీరు మాట్లాడేదానికి. సినిమా షూటింగ్‌లాగా రాజకీయాలు చేస్తానంటే ఎట్లా? సినిమా షూటింగ్‌లాగా పరిపాలన చేస్తానంటే ఎట్లా? కేవలం బ్లేమ్ గేమ్‌కి మేము పరిమితమవుతాం. మీడియాకి కావాల్సిన ఒక మెటీరియల్ ఇచ్చేసి వదిలేస్తామంటే ఎట్లా? అయినా వ్యక్తుల టార్గెట్‌గా రాజకీయం చేద్దాం, వ్యక్తుల టార్గెట్‌గా విమర్శలు చేసుకుంటూ పోదాం అంటే ఎప్పుడు మీ పార్టీని నిలబెట్టుకుంటారు? ఏ రకంగా పార్టీని నిలబెట్టుకుంటారు? పెద్దిరెడ్డి కుటుంబం భూ ఆక్రమణలపైన ఈనాడు అనే పత్రిక పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసింది. ప్రభుత్వానికి సంబంధించిన ఇంకో పత్రిక అదే తరహాలో వార్తలు రాసింది. పెద్దిరెడ్డి పాపాలు అంటూ సీరీస్‌లు పెట్టి రాశారు. అదే జిల్లాకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు దాదాపు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేత. ఎందుకు ఆయన ఆక్రమణ చేస్తుంటే ఆపలేకపోయారు? పైగా 2000 సంవత్సరంలో ఆ భూమి ఆయన తీసుకున్నా అని చెప్తున్నారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2000 నుంచి 2004 దాకా ఆయనే ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సొంత జిల్లాలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అక్రమంగా అటవీ భూమిని ఆక్రమించుకొని అలాగే ఉంటే 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కనీసం ఒకసారి కూడా మాట్లాడలేకపోయారు? అయినా అసలు వీళ్ళు హెలికాప్టర్‌లో పోయి వీడియో తీసి ఆక్రమించాడు అని చెప్పడం ఏంటి? ఎంత బాధ్యతారాహిత్యం, ఎంత చేతకంతనం. మీ ఇంటెన్షన్ ఏంటి? బ్లేమ్ గేమ్ అంతే కదా! బ్లేమ్ గేమ్ చేస్తే ప్రజలకు వచ్చేదేంటి? అది అటవీ భూమే అయితే ఆ భూమి దగ్గరికి అధికారులను పంపించి మీరు, లోకేష్ గారో, చంద్రబాబు నాయుడు గారో ముగ్గురు వెళ్లి అక్కడ చైర్‌లేసుకొని కూర్చొని సర్వే చేయించి ఈ భూమి అటవీ భూమి అని ఆ కంచె తీయించేసి దాన్ని అటవీ భూమిలో కలిపేసి పెద్దిరెడ్డి ప్యాలెస్‌ని కూల్చేసి అప్పుడు బయటకొచ్చి ప్రభుత్వానికి ఒక 60, 70 ఎకరాల అటవీ భూమిని మేము మిగిల్చాం. పెద్దిరెడ్డి చెర నుంచి బయటికి తీసుకొచ్చాం అని సంబరాలు చేసుకోండి. పైనుంచి పూల వర్షం కురిపించండి ఆ ల్యాండ్ పైన.
అంతేగాని ఈ బాధ్యత లేకుండా ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రజల్లో పలచనవుతున్నారు, కూటమిలో పలచనవుతున్నారు. మీ మంత్రివర్గ సహచరులే మిమ్మల్ని చూసుకొని నవ్వుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. బ్లేమ్ గేమ్‌కి పరిమితమై మీడియాకి మెటీరియల్ ఇచ్చి చప్పట్లు కొట్టుకొని ఎలివేషన్స్‌కి తీసుకుందామంటే సినిమాల్లో వర్కౌట్ అవుతాయి తప్ప రాజకీయాల్లో కాదు. పైనుంచి అసలది ఓ మంత్రిగా చేయాల్సిన పనేంటి? మీరేం చేశారో ఒకసారి మీరే ఆత్మవిమర్శ చేసుకోండి.